వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ కూడా అందుకోవాలి అనుకుంటే కాంటాక్ట్ చేయండి విదేశ్ కన్సల్ట్స్. నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, రేకి హీలర్, అలాగే క్రిస్టల్ హీలర్ శ్రీమతి అన్నపూర్ణ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ నాన్నగారు వాస్తు పండితులు కదండి, జ్యోతిష పండితులు, వాస్తు పండితులు కూడా. మీరు కూడా ఆస్ట్రాలజీ చూస్తూ ఉంటారు. మరి రేకి హీలింగ్ పద్ధతుల్లో ఏమేం చేసుకోవచ్చు, సింబల్స్ గురించి చాలా బ్యూటిఫుల్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే వాస్తు రిలేటెడ్ కూడా తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను. ఈరోజు ఏమైనా చెప్తారా వాస్తు రిలేటెడ్? తప్పకుండా. ఎందుకంటే పద్మిని గారు ప్రతి ఒక్కరు కూడా రెంటెడ్ హౌస్లో ఉన్నా, ఓన్ హౌస్లో ఉన్నా, ఎక్కడో చిన్న గుడిసెలు ఎక్కడో ఉన్నా కూడా ఎవరికైనా కూడా ఇది కామన్. కొన్ని చిన్న చిన్న థింగ్స్ ఇంపార్టెంట్. కంప్లీట్గా దాన్ని మనం ఫాలో అంటే కొందరు కొందరు వాదించే వాళ్ళు ఉంటారు, కొందరు ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. సో అది అనేది ఇష్యూ, అది కాదు. బట్ ఇల్లు అన్నప్పుడు కంపల్సరీ ఏది ఎక్కడో ఉండాలో అక్కడే ఉండాలి. ఏదో చెప్పులు తీసుకొచ్చి వంటగదిలో పెట్టడం, వంట సామాన్ తీసుకొచ్చి హాల్లో పెట్టలేం కదా. సో అదే వాస్తు ప్రకారం ఏది ఎక్కడ ఉండాలో పద్ధతిగా అక్కడ ఉంటేనే దాన్ని వాస్తు అంటారు. సో అది కంపల్సరీ ప్రతి ఒక్కరూ పాటించి తీరాల్సింది. బట్ వాస్తులో ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటిది కొందరు వాస్తు అంటే మరీ పిచ్చిగా ఇదైపోయి అసలు ఈ కలరే ఉండాలట అని ఇది చేసి అది చేసి మొత్తం చెడగొట్టుకుంటున్నారు ఇల్లు. మరీ డీప్గా డెప్త్గా వెళ్ళొద్దు. ఎవరైనా చెప్పారని అంటే మామూలుగా వీని అనుభవం లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో వాస్తు చేసుకొని చాలామంది నాకు తెలిసిన వాళ్ళు పునాదులతో సహా కొలగొట్టుకొని మళ్ళీ కట్టిన వాళ్ళు ఉన్నారు. సో అలాంటి పనులు ప్లీజ్ ఎప్పుడు కూడా చేయకండి. వాస్తు మనకు ప్రాబ్లం అనేటువంటిది క్రియేట్ అయినప్పుడు దానికి కంపల్సరీ సొల్యూషన్ ఉంటుంది. ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ కంపల్సరీ ఉంటుంది. కొన్ని మాత్రం తీసేయలేం. అవి కొంచెం ఏ విధంగా చేయాలో అవి మంచి ఎక్స్పర్ట్స్ దగ్గర వెళ్ళి 1-2 సార్లు ఆలోచించి మాత్రం చేసుకోవాలి. చాలా వరకు తీయకుండానే మనం వాస్తుని సరి చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితో. సరి చేసుకోలేని టైంలో కూడా చిన్న చిన్న థింగ్స్ ఏది ఎక్కడ అమర్చుకోవాలి వస్తువులు, దాని ద్వారా కూడా మనకి ఎఫెక్ట్ అనేటువంటిది తగ్గుతుంది. రైట్ అండి. సో వాస్తు అంటే ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది ఈశాన్యము, అలాగే ఆగ్నేయం. ఆగ్నేయంలో ఉండేటటువంటి ఆ వంటిల్లు మనం చూస్తూ ఉంటాము. ఇప్పుడేంటి కొంతమంది చాలా బ్యూటిఫుల్గా పెట్టుకుంటూ ఉంటారు వంటిల్లుని. కొంతమంది వాళ్ళ ఇబ్బందుల రీత్యా ఏదో అప్పటి వరకు వంట చేసేసుకున్నామా వచ్చేసామా అన్నది కనపడుతుంది. అయితే ఎలా ఉండాలండి ఆగ్నేయంలో ఉండేటటువంటి వంటిల్లు, అసలు ఎలా ఉండాలి? ఎస్, ఇక వాస్తు వచ్చేటప్పటికి మనం ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే కిచెన్, వంటిల్లు చూసుకుంటాం. సో ఇప్పుడు చాలామంది ఓపెన్ కిచెన్ అని చెప్పి చేస్తున్నారు. బట్ వాస్తు ప్రకారం ఓపెన్ కిచెన్ అనేటువంటిది నాట్ ప్రిఫరబుల్. ఉండకూడదు. ఎందుకనంటే మనం కిచెన్లో ఉండి వంట చేస్తుంటే హాల్లోకి కనపడకూడదు. వంట అనేటువంటిది హాల్లోకి కనపడకూడదు. సో అదొక రూల్. బట్ ఇప్పుడు ఇంకా ఒక్కొక్క ఫ్యాషన్ అంటే ఇంకా అది ఏం చేయలేము. అలాంటి వాటికి కూడా కొన్ని రెమెడీస్ చేసుకుంటే ఇంకా ఉండొచ్చు. బట్ వాస్తు ప్రకారం ఓపెన్ కిచెన్ నాట్ ప్రిఫరబుల్. సో ప్రిఫర్ చేయకూడదు కూడా. సో అలాంటి రూల్స్ ఉంటాయి. మరి ఎక్కడ ఉండాలి వంటగది? సో వాళ్ళ ఉన్నటువంటి ప్లేస్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం రూమ్స్ అది కడతా ఉంటాము. సో ఇప్పుడు ఉన్నటువంటి వాస్తు ప్రకారం మనం ఒకసారి కిచెన్ వేద్దాం ఎలా ఉండాలి. సో ఇదొక హౌస్ అనుకున్నాం. సో హౌస్ అనుకున్నాక ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్. సో ఇలా ఉంది. సో ఇలా ఉన్నప్పుడు దీన్ని మనం 4 పార్ట్స్గా చేసినప్పుడు ఇలా అనుకున్నప్పుడు సో మనము ఇక్కడ చూసినట్టయితే ఇది సౌత్ ఈస్ట్ అవుతుంది. ఇక్కడ సౌత్ ఈస్ట్ అవుతుంది, ఇక్కడ నార్త్ ఈస్ట్ అవుతుంది, ఇక్కడ నార్త్ వెస్ట్ అవుతుంది, ఇక్కడ ఓకే సౌత్ వెస్ట్ అవుతుంది ఇక్కడ. ఎస్, మనకి ఒక్కొక్క దేవతకి ఒక్కొక్కటి ఇచ్చారు. 33,000 కోట్ల దేవతలు ఉన్నారు మనకు. అలాగే వాస్తుకు కూడా మనకు కొద్దిమంది దేవతలను ఇచ్చారు. సో ఈ 4 సైడ్స్కి ఒక దేవతలు, మళ్ళీ ఈ 4 సైడ్స్కి సబ్ గాడ్స్గా మళ్ళీ వేరే దేవతలు ఇలా ఇచ్చారు. సో దేవతల విషయానికి వస్తే ఇంకా అది మళ్ళీ మనం ఇంకా వేరే డెప్త్ ఉంటుంది. సో ఇప్పుడు అష్టదిక్కులుగా మనం చూస్తూ ఉంటాము. ఎందుకంటే మనం వాస్తు పూజ చేసినప్పుడు కూడా కంపల్సరీ ఫస్ట్ అష్టదిక్కులను శాంతింపజేసిన తర్వాతనే హోమాలు, గణపతి హోమం, లక్ష్మీ హోమం ఇవన్నీ కూడా చేస్తాము. ఎస్, ఇప్పుడు కిచెన్ విషయానికి వస్తే ఎవరైనా కూడా ఫస్ట్ ఉండవలసింది ఎక్కడ అంటే సౌత్ ఈస్ట్, ఆగ్నేయం వైపు మాత్రమే మన కిచెన్ అనేటువంటిది ఉండాలి. సో ఒకవేళ అలా కాదు, మాకు వీలు అవ్వలేదు అంటే కొన్ని ఇంపార్టెంట్ కేసెస్లో ఎలా ఉంటుందంటే సో నార్త్ వెస్ట్ ప్రిఫరబుల్. నార్త్ వెస్ట్లో కూడా పెట్టుకోవచ్చు. సో ఇలా
ఇలా ఉంటుంది. సో నార్త్ వెస్ట్లో కూడా అది కూడా కొన్ని కేసెస్లో ఎగ్జంప్షన్ కేసెస్లో మాత్రం ఉంటుంది. బట్ ఆగ్నేయం అనేటువంటిది ఈజ్ కరెక్ట్ వే, ఫస్ట్ ప్రిఫరబుల్. సో ఇలా మనకి కిచెన్ ఇక్కడ సౌత్ ఈస్ట్లో కట్టుకున్న తర్వాత సో మనం ఏం చేస్తాం ఇక్కడ అయితే ఒక్కొక్క థింగ్స్ ఒక్కొక్క దగ్గర పెట్టినప్పుడు ఏమవుతుందంటే విరుద్ధ భావాలు ఉన్నటువంటి వాటిని ఒక్క దగ్గర కలిపినప్పుడు ఏమవుతుందంటే సో కంపల్సరీ మనకి ఎప్పుడు చెడ్ ఎఫెక్ట్ దుష్ప్రభావాలు ఎప్పుడు వస్తాయంటే విరుద్ధ భావాలను కలిపినప్పుడు మాత్రమే మనకు చెడ్ ఎఫెక్ట్ అనేటువంటిది వస్తుంది, దుష్ఫలితాలు వస్తాయి. మరి ఎలా వస్తాయి, కిచెన్ ఎలా ఉండాలి అని చూసినట్టయితే సో మనం మామూలుగా ఈస్ట్ వైపు ఎవరైనా కూడా ఇలా సౌత్ ఈస్ట్లో కనుక మనం కిచెన్ నిర్మించుకుంటే సో మనం ఏం చేస్తాము, నిలబడి వంట చేసేటప్పుడు ఏం చేస్తాం, ఈస్ట్ వైపు మనం ఫేస్ ఉంటుంది, ఈస్ట్ వైపు చూస్తూ మనం వంట చేస్తాం. సో దాన్ని బట్టి మన గట్టు ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ప్లాట్ఫామ్, వంట చేసే ప్లాట్ఫామ్ ఇలా కడతాం మనం, అంతే కదా. సో ఇక్కడ నిలబడతాము, ఇటువైపు చూసి వంట చేస్తాము, ఇక్కడ స్టవ్ ఉంటుంది. ఎస్, ఇంతవరకు బాగానే ఉంది. సో కొందరు ఏం చేస్తున్నాము, వంటగది కంజెస్టెడ్ ఉండేసరికి సో ఈ ప్లాట్ఫామ్కి ఇక్కడే మనం షింక్ అరేంజ్ చేస్తున్నాం, వాటర్ షింక్. సో అప్పుడు షింక్ ఎక్కడ వస్తుంది మనకు, ఈస్ట్ వైపు వస్తుంది, ఈస్ట్ కూడా ఇటువైపు వస్తుంది. అంటే ఇటువైపు తిరిగి వంట చేస్తున్నాము, ఈ ప్లాట్ఫామ్ ఇక్కడే ఉంది, ఈ ప్లాట్ఫామ్ ఆనుకొని మనకి ఇక్కడ సింక్ ఉంది. సో ఇక్కడ వంట చేస్తున్నాం మనం, ఇక్కడ ఈస్ట్ వైపు తిరిగి ఈ ఈస్ట్ వైపు ట్యాప్ ఉంది. అప్పుడు ఏమవుతుంది, సో అగ్ని అంటేనే ఇక్కడ ఈస్ట్ దక్షిణ ఆగ్నేయం అంటేనే మనకు ఏముంటుంది, ఇక్కడ ఫైర్, అగ్ని అనేటువంటిది ఉంటుంది. సో ఇక్కడే వాటర్ పెట్టినప్పుడు వాటర్ ఎలిమెంట్ అనేటువంటిది, ఈ ఎలిమెంట్ అనేటువంటిది, అగ్ని ఎలిమెంట్ అనేటువంటిది రెండు కూడా విరుద్ధ భావాలు. ఫైర్ ఎలిమెంట్ వాటర్ ఎలిమెంట్ రెండు విరుద్ధ భావాలు, అంటే ఒకటి మండుతుంది ఒకటి ఆర్పుతుంది. సో కాబట్టి ఇందులో ఈ టైప్ ఆఫ్ వంటగది అంటే ఇలా అరేంజ్ చేసుకుంటే అందులో వంట చేసే ఆడవాళ్ళకు ఖచ్చితంగా బీపీలు వస్తాయి. అయ్యో, మరి ఎలాగ ఇప్పుడు కన్వీనియంట్, మనకి ఓపెన్ కిచెన్ మొత్తం అప్డేట్ అయిపోయింది కదా, కన్వీనియంట్ చూసుకుంటున్నారు. వంట చేసిన వెంటనే ఆ స్టవ్ కడుక్కోవడానికి అవ్వచ్చు, లేకపోతే చేతులు కడుక్కోవడం, వాట్ ఎవర్ యూ టేక్. అవును, యాక్చువల్గా ఏంటంటే సింక్ అనేటువంటిది ఇక్కడ పెట్టే కన్నా నార్త్ గోడ ఇక్కడ పెట్టుకోవాలి మనం. సింక్ అనేటువంటిది ఇక్కడ రావాలి, ఇటు ఫేసింగ్, నార్త్ ఫేసింగ్ చేసి మనం గిన్నెలు కడుక్కోవడం, సో ఏమైనా వెజల్స్ అవన్నీ కూడా కడుక్కోవడం ఇక్కడ చెయ్యాలి. బట్ మనకు మీరు అన్నట్టు కంజెస్టెడ్ ఏరియా అయిపోవడం వల్ల మనం ఇక్కడే పెట్టుకుంటున్నాం తప్పదని. ఓకే, సో ఇక్కడ ఉంది సింక్, ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ పెట్టడానికి మనకు అనుకూలంగా లేదు, మనం ఇక్కడ పెట్టాం, ఓకే. సో దీన్ని ఇక్కడ వదిలేసినట్టయితే ఎప్పుడైతే మనం ఇక్కడ ఇటు తిరిగి వంట చేసినప్పుడు ఇది ఒక తప్పు. సో దీన్ని ఎలా మనం క్లారిఫై చేసుకోవాలి, ఇది ఒకటి చూద్దాం, దీని రెమెడీ ఇది ఒకటి. సో నెక్స్ట్ ఇక్కడ ఉండి వంట చేస్తున్నాం, ఈస్ట్ వైపు చూస్తున్నాం మనం. ఎప్పుడైతే ఇక్కడ నిలబడి మనం వంట చేసినప్పుడు సో ఇక్కడ మనకి ఎంట్రన్స్ ఉంటుంది, మనకు లోపల కిచెన్కి రావడానికి ఎంట్రన్స్ ఉన్నప్పుడు ఇక్కడ డోర్ కావచ్చు, ఆర్చ్ కావచ్చు, ఏది కూడా నిలబడినప్పుడు మన స్పైన్కి ఎదురుగా, మన వీపుకి ఎదురుగా ఎంట్రన్స్ ఉండకూడదు, ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఈ ఎంట్రన్స్ కనుక మనకి ఎదురుగా వంట చేసేటప్పుడు మన వీపుకి ఎదురుగా మన వెనక సైడ్ ఎగ్జాక్ట్గా ఉన్నట్టయితే స్పైన్ ప్రాబ్లమ్స్ వస్తాయి లేడీస్కి. స్పైన్ ప్రాబ్లమ్స్, ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. మెయిన్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, స్పైన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది సెకండ్. అంటే కొంచెం ఇటైనా ఉండొచ్చు, కొంచెం ఇటైనా ఉండొచ్చు, కరెక్ట్గా మన ఎదురుగా వీపు ఎదురుగా మాత్రం ఉండకూడదు. సో అదొకటి. నెక్స్ట్ ఇక్కడ ఇంకా మనం ఏం చేస్తున్నాం, కొంచెం ప్లేస్ ఉంది కదా అని ఇక్కడే దేవుడి గది కడతాం కిచెన్లో, అంతే కదా. దేవుడి గదులు చాలా ఉంటాయి, సింక్ పక్కన ఉంటుంది. ఎప్పుడు కూడా దేవుడి గదికి సింక్కి అటాచ్ చేయకండి ప్లీజ్. ఎందుకంటే సింక్కి దేవుడి గదికి గోడకి కనుక అటాచ్మెంట్ కనుక ఉన్నట్టయితే కంపల్సరీ ఆ ఇంట్లో ఒకరికి తగ్గగానే ఒకరికి తగ్గగానే ఒకరికి హెల్త్ ఇష్యూస్. ఇప్పుడు అందరికీ ఒక ఇంట్లో కుటుంబంలో 5 మంది ఉన్నారనుకోండి, 1 by 1 హెల్త్ ఇష్యూ వచ్చింది. ఓకే, ఏదో వాడారు, అయిపోయింది, తగ్గింది, ఓకే తగ్గిందిలే అని చెప్పి రిలాక్స్ అయ్యే టైంకి మళ్ళీ ఒకరు. అలా అంటే ఒక 1 monthలో కనుక చూసినట్టయితే కంపల్సరీ 2 weeks వాళ్ళు అన్ని హెల్త్ ఇష్యూస్తోనే బాధపడుతూ ఉంటారు. అలా ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా దేవుడి గదికి సింక్కి ఈ మధ్యలో వాళ్ళకి కంపల్సరీ ఒక టైల్ పట్టే మందమైనా కూడా మనం ఒక ఫీట్ అయినా ప్లేస్ అవుతుందండి. అలా వదిలి కట్టుకుంటే ఏమవుతుందంటే ఇది మనకు కలవదు. ఎందుకంటే అక్కడే మనం ప్లేట్లు కడుగుతాం, అన్ని ఎంగిలి అక్కడే కడుగుతాం. అదే మళ్ళీ దేవుడికి అటాచ్ చేసిన తర్వాత అసలు అక్కడ లాజిక్ మనం ఆలోచిస్తే మనకే తెలుస్తుంది ఆ లాజిక్. సో అది ఒక థర్డ్ మనం ఇక్కడ. ఎస్, ఇక్కడ కంపల్సరీ ఇది సింక్ ఉండాల్సిందే, ఎందుకంటే నార్త్కి పెట్టుకోవడానికి మనకు ప్లేస్ లేదు, ఇక్కడ ఉండాల్సిందే కాబట్టి దీన్ని ఇక్కడే ఉండనిద్దాం. మరి దీనికి రెమెడీ ఏంటి? సో ఇక్కడ ఉన్నటువంటిది ఆర్చ్ ఉన్నటువంటిది దీనికి రెమెడీ ఏంటి? ఎందుకంటే కట్టిన వాళ్ళు ఉండనియండి, ఇంకా దాన్ని ఏం చేయలేం. బట్ ఇప్పుడు ప్లాన్ చేసి కట్టుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం ప్లీజ్ ఇది మాత్రం పెట్టుకోకండి, కొంచెం సైడ్కి ఏదో ఒక సైడ్కి కొంచెం పెట్టుకోండి, మరీ నీటార్గా మాత్రం పెట్టుకోండి. ఎస్, ఉంటే కనుక దీనికి ఉన్నటువంటి రెమెడీ ఏంటంటే ఇక్కడ స్టవ్ పెట్టి ఇక్కడ వంట చేసినప్పుడు మనందరికీ కామధేను అనేటువంటిది తెలుసు. సో కామధేను తెలుసు కాబట్టి కామధేను పంచలోహాలతో ఉంటుంది.
మామూలుగా మెటల్కి సంబంధించింది ఏదైనా కూడా ఈస్ట్లో పెట్టచ్చు, మనం సౌత్ ఈస్ట్లో పెట్టచ్చు. సో ఈ స్టవ్ పక్కన ఈ కామధేను అంటే ఇటు స్టవ్ కానుకోకూడదు, ఎందుకంటే అది ఫైర్ ఎలిమెంట్, ఇది మళ్ళీ మనకి ఫ్లేమ్ ఇది ఇత్తడి ఉంటుంది కాబట్టి ప్రాబ్లం అవుతుంది ఇక్కడ. కాబట్టి సో ఈ గోడకి ఏ గోడకి టచ్ కాకుండా స్టవ్కి కొంచెం దూరంగా ఈ మూలకు కూడా రావద్దు, మళ్ళీ ఇక్కడ కామధేను బొమ్మని పెట్టండి. ప్లేట్లో అది ఏమొద్దు, ఊరికి కింద పెట్టండి. పెట్టినప్పుడు కామధేను ఫేస్ ఏమో మొహం ఏమో మనకి నార్త్ని చూడాలి, దాని పృష్ఠ భాగం అంటే వెనక తోక భాగం అనేటువంటిది మనకు సౌత్ నుంచి వస్తుంది ఆటోమేటిక్గా. సో ఇలా ఈ కామధేను అరేంజ్ చేసుకోండి. సో అది పెట్టి చూడండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా మీకు విత్ ఇన్ 1 వీక్ 10 డేస్లో మీకు రిజల్ట్ అనేటువంటిది కనబడుతుంది. హెల్త్ ఇష్యూస్ అంటే మెయిన్ లేడీస్కి ఏంటంటే బీపీ, షుగర్, స్పైన్ ప్రాబ్లమ్, నీ ప్రాబ్లమ్స్, జాయింట్ పెయిన్స్ బాగా ఇవి అటాక్ అవుతుంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనకు రిమూవ్ అవుతాయి. ప్లస్ ఇంకా ఈ వంటగదిలో కొంచెం మనం ఈ ఎలిమెంట్, ఈ ఫైర్ ఎలిమెంట్ బాగా మనకి ఆడవాళ్ళకి బాగా బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. అది తగ్గించాలనుకున్నప్పుడు వంటగదిలో కలర్స్ ఎలా ఉండాలంటే, ఇప్పుడు మామూలుగా వాల్స్ ఉన్న వాళ్ళు అంటే కబోర్డ్స్ అవి లేని వాళ్ళు జస్ట్ లైట్ ఆరెంజ్ కలర్ ఆర్ రెడ్ కలర్ పెయింట్ వేసుకోండి గోడలకి. మరీ బ్రైట్గా ఏదో అన్నాం కానీ అదేదో ఉద్యమంలాగా రెడ్ కలర్ మొత్తం వేసేస్తే ఇంకా అది ఇంకా ఎఫెక్ట్ అవుతుంది. అది ఇది రెండు విరుద్ధ భావాలు, ఇంకా ఎఫెక్ట్ అవుతుంది. కొంచెం లైట్ కలర్లో వేయండి. ఇంకా లేదు మా కబోర్డ్స్ ఉన్నాయి అనుకుంటే రెడ్ అండ్ క్రీమ్ కలిపి కబోర్డ్స్ చేయించుకోండి. కొంచెం రెడ్ కలర్ లేదా ఆరెంజ్ అంటే కొంచెం ఆడ్గా ఉంటుంది కాబట్టి ఆరెంజ్ ప్రిఫర్ చెయ్యరు. కొంచెం రెడ్లో పింకిష్ రెడ్, మెరూన్ రెడ్ అట్లా వస్తుంది. అది ప్లస్ వైట్ లేదా క్రీమ్, ఫుల్ వైట్ కాదు కొంచెం క్రీమ్లో అది చేసి మీరు ఫర్నిచర్ చేయించుకోండి. ప్లస్ ఇందులో కనుక ఫ్రిడ్జ్ పెట్టుకుంటే కొంచెం రెడ్ కలర్ అది పెట్టండి. బ్లూ కలర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ పెట్టకండి. బ్లూ కలర్ అనేటువంటిది మనకు వాటర్కి సింబల్. ఆల్రెడీ ఇక్కడ డ్రైనేజ్, ఇక్కడ మనకు ఆల్రెడీ సింక్ ఉంది కాబట్టి కిచెన్లో ప్రిఫర్ చేయకండి. కిచెన్లో కనుక ఫ్రిడ్జ్ పెట్టుకుంటే రెడ్ ఆర్ మెరూన్ అది పెట్టుకోండి, అది బెస్ట్. రైట్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే ఇప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే నార్త్ సైడ్ కానీ లేకపోతే వెస్ట్, సౌత్ వీటి గురించి కూడా మనము ఇంకొంచెం వివరంగా మాట్లాడుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్. ఓకే, తప్పకుండా. ఇప్పుడైతే చాలా బ్యూటిఫుల్ గా మాకు ఎక్స్ప్లెయిన్. అందులో మనకి ఏంటంటే మీరు మనం తర్వాత కూడా మాట్లాడుకునే ఎపిసోడ్లో కర్టెన్స్ కి కూడా చాలా ప్రయారిటీ ఉంటుంది. ఎందుకంటే చాలా మంది ఇలా వేవ్స్ ఉన్న కర్టెన్స్ ఇలా తీసుకొచ్చుకుంటారు. ఎప్పుడు కూడా వేవ్స్ ఉన్న కర్టెన్స్ ఇంట్లో వేసుకోకూడదు. ఎందుకంటే అది ఓన్లీ నార్త్ సైడ్ ప్రిఫరబుల్. వేవ్స్ అంటే ఏంది, వాటర్ వేవ్స్, అవి అన్నిట్లో కూడా వేసుకోకూడదు. దానివల్ల అక్కడో కట్టను అదంతా వేసుకునే కన్నా ఏదో చెప్పారని చెప్పేసి హాల్లో ఈ కలరే ఉండాలి, బెడ్రూమ్లో ఆ కలరే, సో అదంతా కాదు. జస్ట్ ఏదో ఫ్లవర్స్ ఏదో సింపుల్ గా తీసుకొని వేసుకోండి. ఈ వేవ్స్ అని ఇవన్నీ వేసుకొని మాట్లాడుకుందాం, ఇంకొంచెం వివరంగా మాట్లాడుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్స్ లో. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే.